అమ్మవారు ఎటువంటిది అంటే మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. అది మామూలు యంత్రాలకు అందే విషయం కాదు. అది ఒక్కొక్క వ్యక్తికి జన్మాంతర సుకృతం కారణంగా ఈ జన్మలో చేసిన కృషి కారణంగా అది వస్తుంది. వారిని మనం గౌరవించుకోవడం, ఆ కళని కాపాడుకోవడం, అంతే. అంతవరకే వచ్చేవాడికి వస్తుంది. ఏదైనా పాండిత్యం అనేది కృషి చేస్తే వస్తుంది. ఈ ఉపన్యాసం ఇవ్వడం కూడా కృషి చేస్తే వస్తుంది, కానీ కవిత్వం రావాలంటే చాలా కష్టం. అందుకే నాకు వారి వేళ పరిచయం చేస్తుంటే నాకు ఆనందం కలిగింది. వారు నా సాగరఘోష కావ్యం గురించి చెప్పారు. నా ఇల్లు, మా అమ్మాయి అంటే సాగరఘోషే. మాకు అమ్మాయిలు లేరు కదా, నా కావ్యమే మా అమ్మాయి. దాని పేరు ఎవరైనా ఎత్తితే నాకు ఆనందంగా ఉంటుంది. ఇన్ని అవధానాలు చేశారు, ఇన్ని ప్రవచనాలు ఇచ్చారు, కానీ సాగరఘోష కావ్యం రాశారు అంటే అమ్మాయి నేను చేసిన పనిని ఈయన ఒకడు గుర్తించాడు రా అనుకున్నాను నేను. 1116 పద్యాల కావ్యం. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, మొత్తం 30 దేశాల చరిత్ర అంతా మన అద్వైత సిద్ధాంతం ప్రకారం వేదం ఏం చెప్పిందో, శంకరాచార్య ఏం చెప్పారో అలాగే జరిగింది చూసుకోండి అని 1116 పద్యాల్లో కవిత్వంతో నిరూపణ చేశాం. అది సాగరఘోష కావ్యం. అది పూర్ణంగా 1116 పద్యాలు చదివితే మనిషికి మనస్సు బాగుపడుతుంది. భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యం. భౌతికంగా ఆరోగ్యము బాగుంటుంది, మానసికంగా సమాజము బాగుంటుంది. నవోదయ, కాచిగూడ నవోదయాలో దొరుకుతోంది ఆన్లైన్లో. ఇప్పటికి 8 సార్లు ముద్రణ వేసాం, 2,000 కాపీలు చొప్పున. మళ్ళీ 9వసారికి సిద్ధమవుతుంది. ఆ కవిత్వం ఉందే, అది భగవంతుడి యొక్క వరం అండి, ప్రతిభ. అది జన్మాంతర సుకృతం. పూర్వజన్మలో శివుణ్ణి శివ పూజ చేస్తే ఈ జన్మలో కవిత్వం వస్తుంది అంటారు. సరస్వతి పూజ చేస్తే నిలబడుతుంది అంటారు. అదేదో జరిగిందో నాకు తెలియదు, మా అమ్మ దయ. ఆ ప్రయోగశాలలోనూ ఇటువంటి అవధానం చేస్తే అర్థమైంది, ఒక అద్భుతం జరుగుతుంది. నిజమే, అది మనస్సు. మానవుని మనస్సును ఎవరు అంచనా వెయ్యలేరండి, ఎంతకైనా వెళ్ళిపోతుంది అది. మన ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చోటు కనపడదండి, కానీ ఆలోచనలు వస్తున్నాయి. విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి అందరికీ. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెదడులోంచి వస్తున్నాయి. మెదడులో ఎక్కడ? అతి సూక్ష్మ. ఆ అతి సూక్ష్మాన్ని ఛేదించుకుంటూ వెడితే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఆ శక్తి దర్శనం అవుతుంది. ఆ శక్తి దర్శనమైన వాడు మళ్ళీ అవధానము చేయడు, ప్రవచనము చెప్పడు, కవిత్వం చెప్పడు, ఇక అందులోనే ఉంటాడు. అదో పెద్ద ఇబ్బంది, లోకానికి నష్టమే దానివల్ల. కానీ ఆ వ్యక్తికి చాలా ప్రయోజనం. ఇంకా నిర్వికల్ప సమాధిలో ఉంటాడు. అలా ఉండిపోయిన వారే శంకరాచార్య, అలా ఉండిపోయిన వారే కంచి పరమాచార్య, అలా ఉండగలిగిన వారే శృంగేరి భారతీ తీర్థస్వామి. అటువంటి మహానుభావులు ఉంటారు. అలాగా నిర్వికల్ప సమాధి అంటే రమణ మహర్షి అటువంటి మహానుభావులు.